హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము ఈరోజు అవుటింగ్కి వెళ్తామని ప్లాన్ చేసుకున్నాం. ఈరోజు మేము డర్డిల్ డోర్కి వెళ్తున్నాం అనమాట. మా ఇంటి దగ్గర నుండి డర్డిల్ డోర్కి ఒక 3.5 hours జర్నీ ఉంటుంది. సో మంచిగా స్నాక్స్ అవన్నీ తీసుకొని పోతున్నాం. ఫైనల్లీ మేము డర్డిల్లోకి రీచ్ అయిపోయినాం. ఇక్కడ కార్ పార్కింగ్ దగ్గర నుండి కిందికి వెళ్ళాలంటే ఒక 5 minutes నడవాలి. కాకపోతే ఇక్కడ బీభత్సంగా గాలి ఉంది. ఈమె మా చెల్లి అన్నమాట. పాపం బక్క ఉండేసరికి 2 సార్లు కొట్టుకుపోయింది గాలికి. కిందికి పోయే వరకు తెలియదు ఎట్లుంటుందో ఏందో, వెదర్ సపోర్ట్ చేస్తుందో లేదా ఏమవుతుందో తెలియదు. ప్రస్తుతానికైతే నడవడం స్టార్ట్ చేసినాం. లొకేషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫైనల్లీ హీరోస్ అందరు ఎంటర్ అయినారు. ఇక్కడ మేము ఒక ప్లేస్ వెతుక్కొని ఫస్ట్ మా సాప మా థింగ్స్ అన్ని ఒక దగ్గర పెట్టుకున్నాక మేము ఎంజాయ్ చేస్తాం. వాటర్ అయితే అసలు చల్లగా లేవు, మంచిగా ఉన్నాయి ఇట్లా దిగడానికే. కాకపోతే భయమైంది ఎందుకో మాకు. ఫుల్ వేవ్స్ ఎక్కువ ఫాస్ట్గా వస్తున్నాయి. గైస్, ఇది ప్రమోషనల్ వీడియో మాత్రం కాదు. మా చింటూ కోసం మేము సంబంధాలు చూస్తున్నాం అనమాట. మీకు ఎవరైనా తెలిసిన అమ్మాయి, మంచి బ్యూటిఫుల్గా ఉండే అమ్మాయి ఎవరైనా ఉంటే, మా చింటూ మీకు నచ్చినట్టయితే మా చింటూ బయోడేటా కోసం మీరు కామెంట్ చేయండి, హ్యాండ్సమ్ చింటూ అని. కొంచెం సేపు ఎంజాయ్ చేసి ఇక వాటర్లో ఆకలిస్తే మంచిగా పులిహోర, అన్నం అవన్నీ తీసుకొని వెళ్ళాం. మంచిగా తింటున్నాం. ఫైనల్గా మంచిగా ఎంజాయ్ అయితే చేసినాం. ఇంకా పైకి ఎక్కేటప్పుడు మాత్రం ధూళ తీరిపోయింది గైస్. మస్తు కష్టపడాలి ఎక్కాలంటే. కొన్ని మెట్లుంటాయి, కాకపోతే ఎందుకో ఎక్కేటప్పుడు ఫుల్ కష్టం అనిపించింది. గాలి వల్ల కావచ్చు మేబీ. కానీ మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు అయితే బెస్ట్ అడ్వైస్, సన్ గ్లాసెస్ తెచ్చుకోండి, కంఫర్టబుల్ బట్టలు వేసుకోండి. ఇట్లా పెద్ద పెద్ద డ్రెస్సులు వేసుకోకండి అమ్మాయిలు అయితే. పైకి ఎక్కినాక వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది. సో మేము ఇక్కడ నుండి ఇంకొక డెస్టినేషన్ వెళ్దాం అనుకుంటున్నాం. డెస్టినేషన్ ఏంటంటే మోడల్ విలేజ్ అని మేము ఇన్స్టాగ్రామ్స్ రీల్స్లో తెగొచ్చేసింది అనమాట. సరే పోదామని అనుకున్నాం. ఇక్కడ నుండి మినిమం 3.5 hours జర్నీ.
సో అక్కడ నుండి మా ఇంటికి 1 అవర్, సో ఎట్లయినా వెళ్ళే దారిలోనే కాబట్టి చూద్దామని వెళ్ళినాం. కార్ పార్కింగ్ అదంతా అయిపోయింది గైస్. కాకపోతే ఇక్కడ మోడల్ విలేజ్ ఎక్కడుందో అనేది కనిపించట్లేదు. అంటే మాకు జస్ట్ 1 అవర్ టైమే ఉందన్నమాట. అది 5:30 క్లోజ్ అని మెన్షన్ చేసి ఉంది. ఇక్కడ ఏదో ఫెస్టివల్ జరుగుతుంది, మేబీ వీకెండ్స్ అనుకుంటా. కానీ ఇక్కడ లేక్ మాత్రం చాలా బాగుంది. మొత్తానికైతే వాళ్ళని వీళ్ళని అడిగి డెస్టినేషన్కి అయితే వచ్చినాం, మోడల్ విలేజ్ అని. తిప్పి కొడితే ఇది మా కార్ పార్క్ చేసిన ఆపోజిట్ సైడే ఉంది, ఇది మాకు అది కనిపించలేదు. టికెట్స్ కొనుక్కొని లోపలికి ఎంట్రీ చేయాలి. సో అడల్ట్స్కి అయితే సమ్ అరౌండ్ 5 pound ఉంది ఒక టికెట్. సరే ఎగ్జాక్ట్ అయ్యి ఎంత ఉంటుందో ఎట్లుంటుందో అని పోయినాక బిస్కెట్ గైస్, అట్టర్ ఫ్లాప్. లోపలికి వచ్చినాక ఈ క్యూట్ ఇల్లులు మంచిగా అనిపించినాయి. కాకపోతే నేను ఇన్స్టాగ్రామ్లో చూసినంతనైతే నాకైతే ఏం అనిపించలేదు. కాకపోతే ఎవరేమైనా రావాలనుకుంటే మోడల్ విలేజ్కి ఓన్లీ ఈ ప్లేస్ విజిట్ చేయడానికి అయితే రాకండి. ఆల్టర్నేట్గా ఏదైనా ప్లేస్ విజిట్ చేసి నియర్ బై ఉంటే ఇక్కడికి రావచ్చు. హార్డ్లీ ఒక 10 to 15 minutes స్పెండ్ చేయొచ్చు. ఒకవేళ ఇంకా ఫొటోస్ దిగాలనుకుంటే హార్డ్లీ ½ an hour అంతే. అంత అయితే ఏం లేదు ఇన్స్టాలో చూపించినంత. సో యాజ్ యూజువల్ ఇన్స్టాలో చూసినా ఏవి బయట ఉండవు కాబట్టి ఇంకా ఇట్లనే ఉంటుందేమో మరి. అక్కడ నుండి మేము బయటకు వచ్చేసినాం. ఇక్కడ షాపింగ్ చేయడానికి చాలా షాప్స్ ఉన్నాయి. ఇంకా అవి చూసుకుంటా కొంచెం లేక్స్ దగ్గర కొంచెం టైం పాస్ చేసి కొంచెం సేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ ఇంటికి ప్రయాణం. Thank you for watching. Please do subscribe. Bye.